బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు 6% రావడం జరుగుతుంది. అదే సీనియర్ సిటిజన్స్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు 7% ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. అలాగే స్టాక్స్‌లో మనము ఇన్వెస్ట్ చేయడం ద్వారా డివిడెండ్ రూపంలో రెగ్యులర్‌గా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఎకనామిక్ టైమ్స్‌లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 25, 26లో మనకు రెగ్యులర్‌గా డివిడెండ్ ఇచ్చినటువంటి స్టాక్స్ అది ఎంత పర్సెంట్ డివిడెండ్ ఇచ్చాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రేమ్‌కో గ్లోబల్ లిమిటెడ్ మనకు 10.3% డివిడెండ్ ఈల్డ్ ఇస్తే, వేదాంత 9.3% నుంచి 9.7% వరకు డివిడెండ్ ఈల్డ్ ఇవ్వడం జరిగింది. ఎంఎస్‌టీసీ లిమిటెడ్ 8.3-8.5% డివిడెండ్ ఈల్డ్ ఇస్తే, జాగ్రన్ ప్రకాషన్ మనకు 8.3% డివిడెండ్ ఈల్డ్ ఇవ్వడం జరిగింది. పీటీసీ ఇండియా లిమిటెడ్‌లో మనకు 7% డివిడెండ్ ఈల్డ్ వర్కౌట్ అయితే, కోల్ ఇండియాలో 6.8% డివిడెండ్ ఈల్డ్ రావడం జరిగింది. ఇక క్యాస్ట్రాల్ ఇండియాలో మనకు 6.5% డివిడెండ్ రిటర్న్ వస్తే, గుజరాత్ ఇంట్రెక్స్‌లో 6.1%, హిందుస్థాన్ జింక్‌లో మనకు 6% డివిడెండ్ ఈల్డ్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.